సో ముందుగా మనం తెలంగాణకు సంబంధించి ఒక అంశం చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తే కట్టడం కూలడం రెండూ జరిగాయి. కాళేశ్వరం ఈ తప్పిదాలకు బాధ్యులు ఎవరు, అధికారుల నాయకులు అంటూ సీఎం సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఇది గత 3 ఏళ్లుగా తెలంగాణలో ఒక పెద్ద చర్చనీయాంశం అయింది. దరిదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడంలో ఒక అరడజన కారణాల్లో ఇది కూడా ఒక కారణం. జనంలో ఆ స్థాయిలో ఈ చర్చ వెళ్ళింది. ఇప్పుడు దాన్ని తేల్చే పనిలో జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది, ఘోష్ కమిషన్. అనేక మందిని దీంట్లో పాత్రధారుల్ని ఆయన ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. ఈ చేస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం మీద లోపం జరిగిందనేది వాస్తవం. ఈ లోపం ఎవరి వల్ల జరిగింది? ఇంజనీర్ల వలన, కాంట్రాక్టర్ల వలన, లేక రాజకీయ నాయకుల వలన అనేటువంటిది వాళ్ళ ప్రశ్న. ఈ ప్రశ్నని ముఖ్యమంత్రి లేవనెత్తుతున్నాడు. ఇతరులు ఘోష్ కూడా ఆ ఎంక్వైరీలు అడుగుతున్నట్టుగా మనకు రోజు వార్తలు వస్తున్నాయి. మీరు ఎవరు చేయవంటే చేశారు ఈ పనులు, కార్పొరేషన్ ఎవరు ఏర్పాటు చేయమన్నారు, కార్పొరేషన్ తర్వాత సెక్యూరిటీ పెట్టి లోన్లు ఎవరు తెమ్మన్నారు, లోన్ తీరటానికి మీరు ఆల్టర్నేటివ్గా ఏం చేశారు, దీనికి ఆదాయం ఏమిటి, ఇట్లా రకరకాల ప్రశ్నలు వేస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాస్తవానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇండియాలో ఒక ప్రాజెక్ట్ని అడవులు కట్టకూడదు, కడితే అన్ని క్లియరెన్సెస్ ఉండాలి, పొలిటికల్ మోటివేషన్తో కట్టొద్దు అనేటువంటి అన్ని కూడా మనకు అర్థం అవుతా ఉన్నాయి. ఇది కాళేశ్వరం పగలకపోతే, బ్యారేజ్ పగలకపోతే ఈ చర్చలన్నీ వచ్చాయి కావు. ఎప్పుడు పగుళ్ళు ఏర్పడటంతో ఈ చర్చలన్నీ వస్తున్నాయి. కాబట్టి అందులో ఇది 1,00,000 కోట్లు అంటే తెలంగాణ ఎకానమీ మీద పెద్ద భారం. రేపు ఇది మెయింటైన్ చేస్తే సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్లే 20,000 కోట్లు వడ్డీ అసలు చెల్లించాల్సి వస్తుంది. అందుకని తర్వాత నిర్వహణ భారం ఇవన్నీ కలిస్తే 22,000 కోట్ల భారం అంటే బడ్జెట్లో 10% దీనికే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకని దీని మీద ఖచ్చితంగా ఘోష్ ఎంక్వైరీ చేయాలి, తర్వాత కల్ప్రిట్స్ తేల్చాలి. ఇది ఇటువంటి పని మరొకరు చేయకుండా ఉండేందుకు కూడా ఇది ఉద్దేశించబడిందని మనం చెప్పుకోవాలి. కాబట్టి దీని రిజల్ట్ భవిష్యత్తులో ఒక్క తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా సూచిస్తుంది. తర్వాత దీని మీద ప్రచారం ఏ స్థితికి వచ్చిందంటే, ఏ రాష్ట్రం అయినా నీటి ప్రాజెక్టులు కడతామంటే కమిషన్ల కోసమే కడుతున్నారు అనేటువంటి పరిస్థితి వచ్చింది. అటు కాళేశ్వరం కానీ ఇటు పోలవరం కానీ. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ రీపోజ్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ముందు ప్రజల కాన్ఫిడెన్స్ గెలవాలి. ఏ ప్రభుత్వం చేపడుతున్నా ఇది అవినీతి అని అనుకునే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి కాళేశ్వరం విషయంలో ముఖ్యమంత్రి అంటున్నట్టు ఎవరు బాధ్యులో తేవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.